విద్యుత్ మంటలు రెండు రాష్ట్రాల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఎక్కడి విద్యుత్ అక్కడే అంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ నినాదంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవైపు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని కేంద్రం స్పష్టం చేసినా ఏపీ వైపు నుంచి ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ రావడం లేదు. మరోవైపు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలన్న దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ఏపీ ఎస్ఎల్డీసీ స్పష్టం చేయడం కొత్త వివాదానికి దారితీసింది. విద్యుత్ రంగంలో పీపీఏలు అమల్లోనే లేకపోవడంతో తమ రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తును తామే వాడుకుంటామంటూ ఎస్ఆర్ఎస్ఎల్డీసీకి ఏపీ ఎస్ఎల్డీసీ రాసిన లేఖలో స్పష్టం చేసింది. తాము ఏపీ సర్కార్ ఆదేశాలని పాటిస్తామని చెప్పడమే కాక అక్కడి జనరేట్ అయ్యే పవర్ ను అక్కడే వాడతామని తెగేసి చెప్పడం సమస్యలకు కారణమవుతోంది. ఇక ఏపీ జెన్కో నిర్ణయం తమకు ఎంత మాత్రం సమ్మతం కాదంటూ తెలంగాణ డిస్కిమ్లు ఎస్ఆర్ఎస్ఎల్డీసీకి లేఖ రాశాయి. దీంతో ఏపీ జెన్కో కూడా లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. చివరికి వివాదం ముదురుతుండటంతో కేంద్రం జోక్యం చేసుకునేందుకు రెడీ అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ఏపీ ప్రభుత్వ వైఖరితో తెలంగాణకు నష్టం రాకుండా చూస్తామని కేంద్రం భరోసా ఇస్తోంది. ఏపీ విద్యుత్ ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే విషయాన్ని ఎస్ఆర్ఎస్ఎల్డీసీ గోప్యంగా ఉంచుతోంది. ఈ విషయాన్ని ఏమాత్రం బయటపెట్టకపోవడంతో తెలంగాణకు కేటాయించే విద్యుత్పై స్పష్టత లేకుండా పోయింది. ఇక గురువారం ఉత్పత్తి అయిన విద్యుత్ మొత్తం ఏపీకి కేటాయించినట్టు సమాచారం. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వ్యవహారాలు పెద్ద సమస్యను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.